ఆదిలాబాద్ జిల్లాలో ఫేక్ సర్టిఫికెట్ల దందాపై విచారణ షురు అయింది. ఫేక్ సర్టిఫికెట్స్తో ఆర్మీ ఉద్యోగాలపై ఎన్టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో పోలీసులు స్పందించి ఎంక్వైరీ ప్రారంభించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో విచారణ చేపట్టారు. ఇచ్చోడ పోలీసులు ఫేక్ సర్టిఫికెట్స్ స్కామ్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇచ్చోడలోనే కాకుండా రాష్ట్రంలోని వివిధ మీ సేవా కేంద్రాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఇటీవల రిజెక్ట్ అయిన దరఖాస్తుల వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. ఈ కేసులో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. రెవెన్యూ కార్యాలయంలో పూర్తి స్థాయి డేటా సేకరిస్తున్నారు పోలీసులు. ఇచ్చోడ మండలం ఇస్లాం నగర్ కేంద్రంగా ఫేక్ సర్టిఫికెట్ల దందా సాగింది. ఆదిలాబాద్ జిల్లాలో 15 నుంచి 18 వరకు ఇక్కడి నివాస పత్రాలతో ఉద్యోగాలు సాధించినట్టు ఆధారాలు దొరికాయి. స్థానిక జిల్లా అంటూ పక్క రాష్ట్రాలకు చెందిన వారికి రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు ఇవ్వడం కలకలం రేపుతోంది. ఇచ్చోడ మండలం ఇస్లాం నగర్లో నివాసం ఉంటున్నట్టుగా పదుల సంఖ్యలో సర్టిఫికెట్లు పొందడం అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. ఇండో టిబెటన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో పలువురు అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారు. అంకిత్ పటేల్, బిపిన్ యాదవ్, జైనుల్ అబ్దిన్, అతుల్ కుమార్, అబిద్ ఖాన్, సూరజ్ ఖాన్, వికాస్ యాదవ్ ఇలా ఉద్యోగాలు సాధించిన వారిలో ఉన్నారు. ఈ పేర్లు గల వాళ్లు గ్రామంలో ఎవరూ లేరని స్థానికులు తేల్చి చెప్పారు. అనుమానం వచ్చి వెరిఫికేషన్కు అధికారులు ఆదేశించారు. అయితే వీరంతా జెన్యూన్ కాదని రెవెన్యూ అధికారులు తేల్చారు.